Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనంలో జగన్ క్రేజ్కు కారణం ఇదేనా? జగన్మోహన్ రెడ్డి పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయారు. మొత్తం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. మరి జగన్ ఇంతగా విఫలం కావడానికి కారకులు ఎవరు? అసలు జగన్ వెంట జనమే లేకుండా అయిపోయారా? మరి జగన్ సభలు పెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు? ఆ వివరాలు ఏంటో చూద్దాం. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురి ఓట్లు కలిపితే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ జగన్ మాత్రం ఒక్కడే సింగిల్గా కొట్లాడి వారందరినీ వణికించారు. ఒకవేళ జనసేన సెపరేట్గా పోటీ చేసి ఉంటే మాత్రం మళ్ళీ జగనే అధికారంలోకి వచ్చి ఉండేవారు. నిజం చెప్పాలంటే జగన్కి జనాలలో ఎక్కువగా అభిమానం ఉంది. అలాంటి జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే ఆయనకు జన నీరాజనం పలుకుతున్నారు. అయితే దీనికి కారణం టీడీపీ కూటమిలో ప్రభుత్వ పాలన జనాలకు నచ్చడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ నర్సీపట్నం టూర్లో భాగంగా 60 కిలోమీటర్ల యాత్ర నిర్వహించారు. 5-10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే హెలికాప్టర్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా 60 కిలోమీటర్ల దూరం స్లోగా వెళుతూ జనాలకు దగ్గరవుతూ కలుస్తూ నవ్వుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్లారు. 11 గంటలకు స్టార్ట్ అయిన యాత్ర నర్సీపట్నం చేరేసరికి సాయంత్రం 5 అయింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. జగన్ 60 కిలోమీటర్లు ఆ విధంగా చేస్తారని టీడీపీ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. అంతమంది జనాలు వస్తారా? అంతా ఖాళీగా ఉంటుంది కావచ్చు. దానిని మనం సోషల్ మీడియా ద్వారా ప్రాజెక్ట్ చేయించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ ఆశపడింది. కానీ దానికి వ్యతిరేకంగా జగన్ యాత్రలో అడుగడుగున నీరాజనం పలికారు. వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అసలు అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికి జగన్ పాలన ఉన్నప్పుడు ప్రతిదీ లైవ్ గానే జరిగిందని ప్రజల అభిప్రాయం. ఏ పథకమైనా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేది. జగన్ హయాంలో యువత చాలా డెవలప్ అయ్యారు, ప్రశ్నించడం నేర్చుకున్నారు. జగన్ పాలనే బాగుందనే అభిప్రాయం ప్రజలలో ఇప్పటికీ కూడా ఉంది. అందుకే జగన్ యాత్ర సమయంలో భారీ వర్షంలో కూడా 60 కిలోమీటర్ల అడుగడుగున జనాలు ఆయనకు స్వాగతం పలికారు.